శ్రీమాత్రే నమః. డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు ఈ పూజ చేస్తే కొత్త ఏడాదిలో అదృష్టం మీదే. 2025లో లక్ష్మీ కటాక్షం కోసం పాటించవలసిన పద్ధతులు. మరికొన్ని రోజుల్లో 2024 ముగుస్తుంది. కొత్త సంవత్సరం 2025లోకి స్వాగతం పలికేందుకు ప్రజలందరూ సిద్ధమవుతున్నారు. అయితే కొత్త సంవత్సరంలో తమ జాతకం ఎలా ఉండబోతుందని ఆలోచిస్తూ చాలా మంది ఉంటారు. అలాంటి అదృష్టం, ఐశ్వర్యం అందిపుచ్చుకోవాలంటే డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు ఒక పూజ చేయాలని ప్రముఖులు అంటున్నారు. జ్యోతిష పండితులు అంటున్నారు. డిసెంబర్ 31 మంగళవారం వచ్చింది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు పూజలో ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం వల్ల అదృష్టం, ఐశ్వర్యం కలుస్తుంది. 2025 సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మంగళవారం ఉదయం కూడా కొన్ని పరిహారాలు చేయాలని చెబుతున్నారు. డిసెంబర్ 31 మంగళవారం పాటించవలసిన విధి విధానాలు. ముందుగా తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లుని శుభ్రం చేసి తలస్నానం చేయాలి. అయితే స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు, ఉసిరికాయ పొడి కలిపి 5 నిమిషాల తర్వాత ఆ నీటిని స్నానం చేయాలి. ఇలా చేస్తే రాబోయే సంవత్సరంలో కుజుడి అనుకూలం లభిస్తుంది అంటున్నారు. అనంతరం పూజ గదిలో దక్షిణ దిక్కులో పీట ఏర్పాటు చేసి దాని మీద బియ్యపిండి త్రిభుజాకారంలో ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఎర్ర చందనంతో ఓం అనే అక్షరం రాసి దాని మీద మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేసి దాన్ని దక్షిణ దిక్కులో వెలిగేలా దీపం వెలిగించాలి. అలాగే మంగళవారం రోజు నానబెట్టిన కందులు, బెల్లం కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలి. 1 కేజీ కంది ఎర్రని వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలని చెబుతున్నారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి చేయవలసిన పూజ. ఆంగ్ల సంవత్సరం మొత్తం అదృష్టం, ఐశ్వర్యం కలిసి రావాలంటే సరిగ్గా డిసెంబర్ 31 అర్ధరాత్రి పూజలో దీపం వెలిగించడం చెబుతున్నారు. అది ఎలాంటిది? పూజా గదిలో అష్టలక్ష్మి, గజలక్ష్మి, కుడి చేతితో బంగారు, వెండి నాణేలు చిత్రపటం మూడిట్లో ఏదైనా ఒక ఫోటోని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత గులాబీ పూలను అలంకరించాలి. ప్రమిదలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె, విప్ప నూనె, మల్లె నూనె, సంపంగి నూనె, కొబ్బరి నూనె వీటినన్నీ దీపం వెలిగించాలంటారు. వీటిలో ఏదీ లేకపోయినా మీకు వాటితో దీపం వెలిగించిన అదృష్టం వరిస్తుంది. వీటినన్నింటి కలిపి దీపం వెలిగిస్తే 2025 అంతా కుబేరుడు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది అంటారు. పురుషుడు విమల మంత్రం అంటే లక్ష్మీ కమలవాసిన్యే నమః. స్త్రీలు ఓం శ్రీం నమః అనే మంత్రాన్ని వీలైనంత సార్లు 108 సార్లు లేదా 54, 21 సార్లు చదవాలి. దీపం వెలిగించిన తర్వాత మంచి సువాసన కలిగిన అగరవత్తులు వెలిగించాలి. తరువాత లక్ష్మీదేవి చిత్రపటం వద్ద తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించాలి. దీనితో పూజ పూర్తవుతుంది. ఒకవేళ ఆ సమయంలో వీలు లేని వారు కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం చదవడం లేదా వినడం చేసినా మరీ మంచిదంటారు. ఇవన్నీ చేయలేకపోయినా లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నా మంచిది.